మీలో ఎంతమందికి అతికి మామిడాకు తెలుసో కామెంట్ చేయండి. దీంతో పప్పు గాని తాలింపు గాని చేసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ దొరుకుతాయి. పల్లెటూరులో అయితే ఎక్కువగా దొరుకుతుంది. ఇంతకు ముందు ఒక స్టోరీలో ఒక అమ్మాయి నాకైతే పెళ్లి ఇష్టం లేదక్క, కానీ ఇప్పుడు చేసుకోవాలా వద్దా అని కామెంట్ చేశారు కదా. నేనేం చెప్పానంటే మనకి పేరెంట్స్ ముందు వెనక చూసే మనకి సంబంధాలు తెస్తారు, ఒకసారి ఆలోచించు అని చెప్పాను కదా. తనైతే ఆ అబ్బాయితో మాట్లాడింది, హ్యాపీగానే ఉందంట. ఇప్పుడైతే తన మ్యారేజ్ కి అయితే ఒప్పుకున్నాను అని కామెంట్ చేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది కూడా అక్క మీ స్టోరీస్ కొంచెం ఇన్స్పైర్ గా ఉన్నాయని కూడా కామెంట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకో విషయము, అక్క మీరు మన తిరుమలకి వెళ్ళారు కదా, వన్ డే మొత్తము పాపను వదిలేసి వెళ్లారు, ఫీడింగ్ ఎలా తనకి అని అడిగారు. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మామా ఫ్రియాన్ గారు అయితే పరిచయం అయ్యారు. వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. బేబీకి ఫీడింగ్ ఇవ్వాలంటే ఫార్ములా మిల్క్ ఇవ్వకుండా మన మిల్క్ నే ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, ఫీడింగ్ గురించి, లాచింగ్ గురించి, మనం ఎలాంటి ఫుడ్ తింటే మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో డీటెయిల్ గా చెప్తారు. ప్రెగ్నెంట్ వాళ్ళు, ఫీడింగ్ మదర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపించే ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మెసేజ్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్.